నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ బీద రవిచంద్ర గారు ఎన్నికైన సందర్భంగా జిల్లా నుంచి టీడీపీ నాయకులు విచ్చేసి ఘనంగా గజమాలలతో శాలువాలతో బొకేలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి కీర్తిరెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, పేలవూరు శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనురాధ, టీడీపీ నాయకురాలు విజేత తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని బీద రవిచంద్ర గారికి, చేజర్ల వెంకటేష్ రెడ్డి గారికి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఎప్పటికప్పుడు అందరినీ సంప్రదించి ఆయన కూడా అంతే ఆ రోజు కూడా ఊహించిన విధంగా అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వాటన్నిటిని కరోనాలో కోవిడ్ సమయంలో కూడా జిల్లా అంతా తిరిగి పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఏమన్నా పద్ధతి పైకి వచ్చేసి దాంట్లో ఆపత్తు సార్ నా చేతి నా చేతి ఫోటో తీసుకున్నాం సార్ చూడండి సార్. జై హింద్ లడ్డు ఫోటో వచ్చిందా సార్ ఉండు జరగనా నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకి బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు,
ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు. మీడియాపై దాడులు, అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి, కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు. ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైనా, మహిళా కార్యక్రమమైనా, బీసీల కార్యక్రమమైనా, మత్స్యకారుల కార్యక్రమమైనా, రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్, ఈనాటి హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు, ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేశాను. మరొక వైపున కావల్లో కరుణాకర్, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు, ఎటు చూసిన మర్రిపాడు ఉదంతం, అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నిండి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని, ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్, ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు. స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు. అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని, స్థానికంగా ఈ 5 సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం. తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం. గతంలో 4 అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా 12 సంవత్సరాలు వేనాటి మునిరెడ్డి గారు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసులరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా, తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పొలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 10 సంవత్సరాలు అది. ముందుగా నెల్లూరు జిల్లా ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి మా జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరికీ 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించడం, మరి వాళ్ళందరి యొక్క సహకారంతో నెల్లూరు జిల్లాని క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళా
ప్రభుత్వంలో తెచ్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మంచం కట్టుకొని థర్మల్ పవర్ స్టేషన్ కోసం పోరాడాం. అనేక సంఘ విద్రోహ శక్తుల కోసం ఈ సమాజంలో వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అడుగడుగున వాళ్ళు చేసే అన్యాయాలపైన ద్రోహాలపైన పోరాడాం. ప్రత్యేకంగా తెలుగు మహిళలు, మా ఆడపడుచులు రోడ్ల పైన పడి రోడ్ల పైన లాఠీ దెబ్బలు తినిన రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి. అనేక కేసులు, అనేక దాడులు. ఈ జిల్లా 10కి 10 మేము ఓడిపోయి ఉన్నాం. అయితే ఆ స్థితి నుంచి 10కి 10 గెలిచే స్థితికి మొత్తం మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోరాడి మళ్ళా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మళ్ళా మేము 10కి 10 ఈ ఉమ్మడి జిల్లాని తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు నా మిత్రుడు బీదా రవిచంద్ర గారిని మళ్ళా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయనకుండే అపార అనుభవం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయనకి తెలవడం, ఈ యొక్క విలేజెస్ గురించి ఇవన్నీ అనుభవం ఆయనకి క్షుణ్ణంగా ఉంది. కాబట్టి వాస్తవానికి రాష్ట్రాన్ని కూడా ఆయన అధ్యక్షుడిగా అవుతాడనే ఒక పరిస్థితిలో ఉన్నాం. అయినా ఈ జిల్లా ఆయనకి పెద్ద సమస్య కాదు. గతంలో కానీ ఈ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతిపక్షంలో ఉంటే అదొక ఛాలెంజ్. మనమే గవర్నమెంట్లో ఉన్నప్పుడు మళ్ళా ఆ గవర్నమెంట్ని తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. దానికోసం నాకు పూర్తి నమ్మకం ఉంది. రవిచంద్ర గారికి మా అందరి పూర్తి సహకారం ఉంటుంది. రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి పదవులు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.